గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే సెకండ్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి డేట్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు, ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్లో కూడా చేసుకోవాలా, మళ్ళీ ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ పే చేయాలా వద్దా, వెబ్ ఆప్షన్స్కి లేదా వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్గా పెట్టాలనే స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇదే వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇందులో భాగంగా ఇందులో క్లియర్ కట్గా మనకు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫర్ సిపి గేట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి అనేది చూపిస్తుంది. అంటే 21 రేపటి నుంచి 27 వరకు రిజిస్ట్రేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉందో అంత. ఓన్లీ ఎస్సీలకు అయితే ఎస్సీ వాళ్ళకి 200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200, మిగతా వాళ్ళందరికీ అంటే ఓబీసీ, బీసీ, ఓసీ అందరికీ టోటల్ ఫీజు ఎంత అంటే 250 ఫ్రెండ్స్. వాళ్ళకి వీళ్ళకి 250 రూపీస్ డిఫరెన్స్. 250 రూపీస్ పే చేసి ఈ యొక్క డేట్స్లో, ఇక్కడ కనిపిస్తున్న డేట్స్లో మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అదే ఈ యొక్క డేట్స్లోనే ఓన్లీ 27 డేట్ లోపే మనము ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎవరైతే ఫస్ట్ ఎవరెవరు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారో, ఇందులో ఎవరెవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్కి ఫీజు పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్ అయ్యి సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారో వాళ్ళు సెకండ్ ఫేజ్కి ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోకుండా డైరెక్ట్ సెకండ్ ఫేజ్లోనే వెబ్ ఆప్షన్స్ పెడతారు చూడండి ఫ్రెండ్స్, అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు చూడండి, వాళ్ళు మాత్రమే ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, ఎస్సీ ఎస్టీలు అయితే 200, మిగతా అదర్ క్యాండిడేట్స్ ఓసీ, బీసీ, బీసీడీ అందరు క్యాండిడేట్స్ 250 అయితే పే చేయాలి. తర్వాత ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ చేసే టైంలో ఏవైనా తప్పులు కనుక ఏవైనా ఉన్నట్లయితే, లేదా ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్స్ ఎనీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నట్లయితే ఆ యొక్క డేట్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయబడ్డది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 30 సెప్టెంబర్, ఓకే, 30 సెప్టెంబర్ 2024 30 డేట్ రోజు వాళ్ళు మనం ఏదైతే అప్డేట్ చేయమని మనకు వాళ్ళకి మెయిల్ చేస్తామో ఆ యొక్క డీటెయిల్స్ అనేవి వాళ్ళు అప్డేట్ చేస్తారని వాళ్ళు స్పెసిఫిక్గా ఒక డేట్ అయితే ఇచ్చారు. ఆ యొక్క డేట్స్లో అనేది కంపల్సరీగా మీకు ఒకవేళ ఏదైనా అప్లికేషన్లో కనుక ఏదైనా తప్పు ఉంటే, ఇన్కమ్ కనుక అప్డేట్ చేసుకోవాలనుకుంటే, ఎనీ డీటెయిల్స్ ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క డేట్లో అయితే అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ బై ద క్యాండిడేట్స్, అంటే క్యాండిడేట్స్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి అని క్లియర్ కట్గా ఇక్కడైతే మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్. చూడండి, ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అని 1st నుంచి 4th మొత్తం 4 డేస్లో సిపి గేట్ 2024లో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈచ్ అండ్ కావాల్సినవి ఫస్ట్ డేట్ నుంచి 4 డేట్స్ మధ్యలో వెబ్ ఆప్షన్స్ అయితే మనం పెట్టుకోవాలి. తర్వాత విండో ఫర్ ఓపెనింగ్ ఎడిటింగ్ వెబ్ ఆప్షన్స్ బై ద క్యాండిడేట్స్, అంటే 5th వరకు కూడా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఏ మిస్టేక్స్ ఏమీ లేకుండా క్లియర్గా మనం ప్రిపేర్ చేసుకున్న లీస్ట్ని మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే 5th డేట్ రోజు కూడా మనము ఎన్ని మిస్టేక్స్ ఏదైనా ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ అనేది 5th డేట్ రోజు మాత్రమే ఫ్రీజ్ అయిపోతుంది. మీరు ఏ కాలేజ్ అయితే ఎడిట్ చేశారో అవి ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయితే అయిపోతాయి. తర్వాత డిస్ప్లే ఫర్ సెకండ్ ఫేజ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్, అంటే సెకండ్ ఫేజ్లో ఎవరెవరైతే సెకండ్ ఫేజ్కి అప్లై చేశారో కాలేజెస్కి, క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్కి, అందులో సీట్ ఎప్పుడు వస్తుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎప్పుడు 9th అక్టోబర్లో అయితే ఉంటుంది. 2024లో 9th అక్టోబర్లో అయితే ఉంది. ఆ రోజే మనకు ఎక్కడ సీట్ వచ్చింది, ఇంకా పే చేయాల్సిన ఫీజు ఎంత అని క్లియర్గా అలాట్మెంట్లో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజ్ బై ద క్యాండిడేట్స్ ఆన్ బిఫోర్, అంటే సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు 17th అక్టోబర్ 2024 లోపు
కాలేజీకి వెళ్ళి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే మన సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చేసి సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీలో జాయిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. తర్వాత కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరెవరంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్కి పెట్టాలనుకునే వాళ్ళు, ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మీకు మంచి కాలేజ్ రాకపోయినట్లయితే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేది క్లియర్గా అయితే ఇచ్చుకోండి. అయితే మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ని బట్టే మీ యొక్క కాలేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ప్రియారిటీ ఎలా ఇవ్వాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అయితే ఒక వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఛానల్ అప్డేట్స్ సిపి గేట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.